గారి అడుగుజాడల్లో నడుస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న మన మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు మన మచిలీపట్నం నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో కొట్టుకుపోతున్న తరుణంలో ప్రతిపక్ష కుట్రలు ఛేదిస్తూ బందరులో తెలుగుదేశం జెండాను రెపరెపలాడించిన నాయకుడిగా యువతగా అసెంబ్లీలో అడుగు పెట్టిన రోజు నుంచి బందరు అభివృద్ధి తన ధ్యేయంగా అనేక సంస్కరణలకు తెరతీశారు. విమర్శలకు తావు లేకుండా అవినీతిని దరి చేరనీయకుండా కేవలం 2.5 సంవత్సరాలలో 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి అభివృద్ధిని ఆక్సిజన్ గా బందరు ప్రజలకు అందించారు. అంతేకాదు బందరు ప్రజల చిరకాల వాంఛ బందరు పోర్టు సాధించి పోర్టు భూములను స్వచ్ఛందంగా రైతులతో మాట్లాడి వారికి భవిష్యత్తుపై భరోసా కల్పిస్తూ ముందుకు వెళుతున్నారు. 2019 లోపు పోర్టును సాధించి షిప్పును తెచ్చి తీరుతానని శబదం పూనిన అభినవ యువ నాయకులు మన కొల్లు రవీంద్ర గారు. బందరు అభివృద్ధి పదంలో సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యి పుర ప్రజలను అలరిస్తున్న కోనేరు సెంటర్, బందరు పట్టణంలో రోడ్డు డివైడర్స్ ఏర్పాటు, సెంటర్ లైటింగ్స్, హైమాస్ లైట్లు, బందరు ప్రధాన సెంటర్లలో వెలుగు జిలుగులు, కోనేరు సెంటర్ నుండి జడ్పీ సెంటర్ వరకు ప్రతి సెంటర్ లో ఐమాక్స్ లైట్ల కాంతి వెలుగులు. డిఆర్ గృహల్పన కింద బందరులో 1840 ఇళ్లు కేటాయించడం, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు నూతనంగా 2000 మందికి పెన్షన్లు ఇప్పించుట, బందరు ప్రజల దాహోతిని తీర్చడానికి తరకటూరు సమ్మర్ స్టోరేజ్ నుండి మచిలీపట్నం పంపుల చెరువు వరకు 25 కోట్లతో నూతనంగా పైపు లైన్ ఏర్పాటు చేయడం, చంద్రన్న కానుకగా 50,000 మంది తోహా, సీఎం రిలీఫ్ ఫండ్ కింద బందరు ప్రజలకు 149 మందికి 1,15,00,000 మంజూరు చేయటం, అత్యంత వైభవంగా బందరు పాండురంగడి ఉత్సవాలు, పాండురంగడి ఘనత, బందరు ఘనత దేశానికి చాటి చెప్పే విధంగా ఉత్సవాలు నిర్వహించటం, బీచ్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయటమే కాకుండా భక్తి భావం ఉట్టిపడిన కార్తీక శోభతో 2,50,000 మందికి సముద్ర స్నానం చేసే విధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటుతో పాటు సముద్ర హారతి కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా బందరు ప్రజలకు అందుబాటులోకి తేవడం, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు అండర్-19 టోర్నమెంట్ ను నిర్వహించి రాష్ట్ర స్థాయి టీమును బందరులో ఎంపిక చేపట్టి బందరు యువతను ప్రోత్సహించడం, బందరులో 4 దిక్కుల రిజర్వాయర్లు ఏర్పాటు చేయడం, నూతనంగా బందరులో 3 సబ్ స్టేషన్ల ఏర్పాటుతో బందరులో నిరంతరం కరెంటును, నాణ్యమైన కరెంటును ఇవ్వడం జరుగుతుంది. బందరు క్రీడాకారుల చిరకాల కోరిక 25 కోట్లతో స్టేడియం ఏర్పాటు, అతి త్వరలోనే నూతన మున్సిపల్ పరిపాలనా భవనం ఏర్పాటు చేయడం. ఇంతే కాకుండా ఒకే రోజు 1,00,000 మొక్కలు నాటి చరిత్ర సృష్టించిన ఘనత మన మంత్రివర్యులదే. అంతేకాదు త్వరలో పోర్టు పనులు ప్రారంభించి బందరు ప్రజల చిరకాల వాంఛ రాష్ట్ర వాణిజ్య రంగంలో మరో మలుపు రాయి మన పోర్టును సాధించే ఘనత కూడా మన మంత్రి కొల్లు రవీంద్ర గారిది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో త్వరలో ప్రారంభం కానున్న 150 పడకల ఆసుపత్రి, ఒకే మంది
రోజుకి 10 సార్లు డయాలసిస్ చేసి 10 యూనిట్లు ఏర్పాటు ఘనత కూడా మన రవీంద్రదే. తల్లి పిల్లల ఎక్స్ప్రెస్ కింద 8 వాహనాలు ఏర్పాటు చేయడం, కృష్ణా జిల్లాకి మణివారం కృష్ణ విశ్వవిద్యాలయం, 72 కోట్లతో నిర్మాణంలో ఉన్న నూతన భవన నిర్మాణం, మన బందరు పార్లమెంటు సభ్యులు మరియు ప్యానెల్ స్పీకర్ గౌరవనీయులు శ్రీ కొనకళ్ళ నారాయణరావు గారి కృషితో విజయవాడ మచిలీపట్నం హైవే మరియు రైల్వే డబుల్ లైన్ల పనులు అతి వేగంతో జరుగుతున్నాయి. బందరు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకు వెళ్ళడానికి భాగస్వాములైన మన పార్లమెంట్ సభ్యులు మరియు ప్యానెల్ స్పీకర్ గౌరవనీయులు శ్రీ కొనకళ్ళ నారాయణరావు గారికి, మున్సిపల్ చైర్మన్ శ్రీ మోటుమర్రి వెంకట బాబా ప్రసాద్ గారికి, వైస్ చైర్మన్, ఎంపీపీ, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరికీ అభినందనలు. మన మంత్రివర్యులు నినాదం ఒక్కటే, నా ప్రాణ సమానమైన బందరు నియోజకవర్గ అభివృద్ధికి ఆర్నిశలు శ్రమిస్తా, ముందడుగు వేస్తా, ముందడుగు వేస్తా.
ఫెంటాస్టిక్. చేశారు కదా. స్కూల్ లైఫ్ ఫ్రమ్ ద బిగినింగ్ కానీ నుంచి ఎండ్ వరకు ఉంటుంది ఆ పుస్తకాలు అవన్నీ కూడా చాలా క్లియర్ గా చూపించారు. వెరీ గుడ్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఈస్ లిటిల్ ఏంజల్ స్కూల్. దాని తర్వాత సాంగ్స్ స్కిట్స్ వాళ్ళు రెడీగా ఉండాలి. శ్రీబాలాజీ విద్యాలయం, కేంద్రీయ విద్యాలయం సాంగ్స్ రెడీగా ఉండాలి. తీసుకోముందయ్యా సరే కానీ నీకు నవరసాల గురించి తెలుసా? నాకు కూడా తెలీదు, కాదు అందరూ అంటారని చెప్పి ఏదో చెప్తున్నాను. ఓకే, మీరు ఎప్పుడైనా నవరసాలు చూసారా? ఈ స్టేజ్ మీద చూస్తారు. ఓకేనా? నవరసాలు మీరు రసం సాంపర్ అనుకోమాకండి. పాటలు అయిపోయినాయి, మాటలు అయిపోయినాయి, డాన్సులు స్టెప్పులు అయిపోయినాయి, ఆటలు వస్తాయి, స్కిట్స్ వస్తాయి, అన్ని ఆటోమేటిక్ గా వస్తాయి. ఇదంతా కలిపితే నవరసాలు. వాళ్ళందరికీ పవర్ రాలేదు. నువ్వు ఒక స్టెప్ వేస్తే కానీ పవర్ రావాలనుకుంటా వాళ్ళల్లో. రండి ప్లీజ్ నన్ను రెండనా అందరూ రాక్షసులు. మెకానికల్, ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈ, ఇన్ఫోసిస్, విప్రో, మహీంద్రా సత్యం, బెల్ వంటి వివిధ ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీల్లో ప్లేస్మెంట్ సాధిన డిఎంఎస్ ఎస్బిహెచ్ ఉప విద్యార్థులు 2015-16 విద్యా సంవత్సరంలో 253 ప్లేస్మెంట్స్ తో ప్రపంచన. విద్యార్థులకు సెపరేట్ హాస్టల్ సౌకర్యం మరియు పరిసర ప్రాంతాలకు బస్ సౌకర్యం కలదు. వైఫై అనాథల్ క్యాంపస్, బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్, క్యాంపస్ అండర్ CCTV సర్వీస్, వెల్ equipped labs, seminar halls, smart classrooms, digital library and e-journals, central auditorium, research and consultancy, gym, playground, canteen వంటి అన్ని హంగులతో ఇంజనీరింగ్ విద్యకు భరోసా DMS SBH కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మచిలీపట్నం. మరి గట్టిగా క్లాస్ కలిగి రండి అందరూ రాక్షసులు. కమ్ ప్లీజ్ కమ్ ఆన్ ద డాన్స్. సాంగ్ లిటిల్ ఏంజల్స్. ఓకే, అలా స్టార్ట్ అవుతుందా? రైట్.